యుద్ధాల వల్ల చనిపోయిన వారి సంఖ్య కంటే భారతదేశంలో రోడ్డు ప్రమాదాల ద్వారా చనిపోయిన వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని సిద్దిపేట అడిషనల్ డీసీపీ చంద్రబోస్, ఏసీపీ రవీందర్ రెడ్డి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అరేవ్ అలేవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట మోడరన్ బస్టాండ్ వద్ద పలు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట మోడరన్ బస్టాండ్ వద్ద పలు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులతో మానవహారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా హాజరై ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డు భద్రతా నియమాలపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్ కి దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ వాసుదేవరాజు, ట్రాఫిక్ సిఐ ప్రవీణ్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శంకర్ నారాయణ పలువురు పాల్గొన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రోగ్రాంలో భాగంగా ఈ యొక్క నెల 13వ తేదీ నుండి 18వ తేదీ వరకు రహదారి భద్రత భాగంగా అరైవ్ అలైవ్ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని ద్వారా ప్రజలలో రోజొక కార్యక్రమాన్ని తీసుకొని హెల్మెట్ కానీ, సీట్ బెల్ట్ కానీ, ఇంకా అన్ని రూల్స్, ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రజలలో ఒక చైతన్యం తీసుకురావాలని, అందరూ ట్రాఫిక్ నియమాలను పాటించి, రోడ్డు నియమాలను పాటించి ఉండాలని ఒక ఈ మంచి కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. మనం తీసుకుంటే రోడ్డు ప్రమాదాలు భారతదేశ వ్యాప్తంగా ఒక యుద్ధం జరిగితే ఇతర దేశాలతో చనిపోయే కంటే రోడ్డు ప్రమాదాలు చనిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ ఉంది. అలానే మనం ఎక్కడ తీసుకున్నా కూడా ప్రధానంగా హెల్మెట్, టూ వీలర్ నడిపే ప్రతి వ్యక్తి హెల్మెట్ అనేది చాలా ప్రధానం. మనకి ఒకవేళ చిన్న యాక్సిడెంట్ జరిగితే టూ వీలర్ మనకి పుచ్చకాయ రోడ్డు మీద పడితే, కోడిగుడ్డు రోడ్డు మీద పడితే ఇట్లా కింద పడేస్తే ఎట్లా పగులుతుందో అంతకంటే ఎక్కువ చాలా ఉంటుంది మనకి. అలానే మనకి చాలా ప్రమాదాలు టూ వీలర్ ద్వారా రాంగ్ సైడ్ నడపడం వలన, టూ వీలర్ నుండి రాంగ్ సైడ్ నడపడం వల్ల మనము మన యొక్క సిద్దిపేట హైవే మీదనే చూసుకుంటే చాలా ప్లేస్లలో యూటర్న్ దగ్గరకు పోవడానికి షార్ట్ కట్ వేలలో చాలా రాంగ్ సైడ్ పోవడం వలన మనకి డేంజర్, అలానే ఎదురుకొచ్చే వెహికల్ కూడా డేంజర్. అలానే సీట్ బెల్ట్, చాలా కార్లలో సీట్ బెల్ట్ పెట్టుకుంటేనే ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతున్న విషయం చాలా మందికి తెలియదు. సీట్ బెల్ట్ పెట్టుకోవడం వల్లనే ఎయిర్ బెలూన్ ఓపెన్ అవుతుంది. ఎయిర్ బెలూన్ ఓపెన్ అయితేనే మన యొక్క లైఫ్ సేఫ్గా ఉంటాము. ముఖ్య ఉద్దేశం, మీరు పిల్లలైనా ఈ హెల్మెట్ విషయము, సీట్ బెల్ట్ విషయం అని ఎందుకు చెప్తున్నారంటే, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కనీసం మీ పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఇంటి నుంచి బయటకు పోయేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో మిమ్మల్ని వినడం జరిగింది. మీరే ముందు అడిగి పిల్లల్ని మీరు ఫ్యామిలీ చెప్పగలిగితే రేపటి రోజు ఫ్యూచర్లో మీ ఇంటి నుంచి మీ ఫాదర్ కానీ, మదర్ కానీ ఎవరైనా సరే కార్ డ్రైవ్ చేసినా పర్లేదు, మోటార్ సైకిల్ అయినా సరే హ్యాపీగా జర్నీ చేస్తూ తిరిగి అరైవ్ అలైవ్ అంటే సురక్షితమైన ప్రయాణం చేసి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలనే ముఖ్య ఉద్దేశము.